సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు డేట్ వచ్చేసరికి 1 సెప్టెంబర్ 2023. ఈ రోజు నుంచి 20,000తో 30 days ట్రేడింగ్ ఛాలెంజ్ అనేది తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ నేను అకౌంట్లో 20,000 అనేది యాడ్ చేసుకున్నాను. ఇంకా నేను ఈరోజు ఈ ట్రేడింగ్ మొత్తం నేను చేసేది ధన్ యాప్లో. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాను కూడా మీకు ఎండింగ్లో చెప్తాను. ఈ ఛాలెంజ్లో కూడా నేను సేమ్ రూల్స్ ఫాలో అవుతాను. నేను 1000 రూపీస్తో ఏ రూల్స్ ఫాలో అయ్యానో అయ్యే రూల్స్ సేమ్ ఇక్కడ ఫాలో అవుతాను. అయితే దీనిలో వచ్చేసరికి మనం 20,000తో చేస్తున్నాం కాబట్టి మనకి పర్ డే లాస్ వచ్చేసరికి 500 to 1000 రూపీస్ లోపల ఉంటుంది. ఎందుకంటే 5% వచ్చేసరికి 1000 రూపీస్ పర్ డే వచ్చేసరికి నాది మాక్సిమం లాస్ వచ్చేసరికి 1000 రూపీస్ ఉంది. ఓకే, చూద్దాం ఏమైందో. ప్రతిరోజు ఈవినింగ్ 6 o'clockకి ఈ ఛాలెంజ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇంకా ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈరోజుతో మనం ఛాలెంజ్ స్టార్ట్ కాబట్టి ఈరోజు ట్రేడ్స్ ఎక్కడ తీసుకున్నామో చూపిస్తాను. చూడండి, ఈరోజు వచ్చేసరికి ఇది ఎర్లీ మార్నింగ్ ఇది 9:15 అనేది ఒక ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నానంటే చూపిస్తాను. ఇదిగోండి 1 minute క్యాండిల్లోకి వస్తే మనకి ఇది నేను నిన్నే చెప్పాను, ఒకవేళ ఓపెన్ అయితే గ్యాప్ అప్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని. నేను నిన్న దాని చెప్పాను, ఒకవేళ వెళ్తే మార్కెట్ అనేది గ్యాప్ అప్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా అన్నాను. అయితే మనకేంటంటే మార్కెట్ అనేది సైడ్ వేస్ ఓపెన్ అయింది. సైడ్ వేస్ ఓపెన్ అవ్వాలి మనకేంది ఇక్కడ నుంచి డైరెక్ట్ అనేది ఫస్ట్ క్యాండిల్ అనేది బయింగ్ ఫామ్ అయింది. 1 minute క్యాండిల్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటాను అనుకోండి. నేను ఇక్కడ బై చేశాను. ఇక్కడ బై చేస్తే ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్లో ఇక్కడ మూమెంట్ వచ్చింది, కానీ నాకేంది ప్రీమియమ్స్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు. నాకేంది ప్రీమియమ్స్లో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఈ ట్రేడ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఫస్ట్ ట్రేడ్ అనేది లాస్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ సెకండ్ ట్రేడ్ వచ్చేసరికి ఇంకా నేను వెయిట్ చేశాను. ప్రీమియమ్స్లో మనకేంది అంత మూమెంట్ అనేది లేదు. సో అందుకని మళ్ళీ నాకేంది 12:30 అనేది ఒక ట్రేడ్ దొరుకుతుంది. ఇక్కడ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అంటే మనం 5 minutes క్యాండిల్కి వస్తే ఇదిగోండి 5 minutes క్యాండిల్కి వస్తే ఇదిగోండి నాకేంటంటే ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి అనిపించింది. అది కాక నాకేంటి అంటే బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్అవుట్ వచ్చింది. ఇదిగోండి బ్యాంక్ నిఫ్టీలో ఏంటి నాకు ఇక్కడ నుంచి సపోర్ట్ దగ్గర నుంచి ట్రేడ్ అవుతుంది, ప్లస్ నాకేంటి ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ వస్తుంది. సో అందుకని నేను ఏంటంటే నిఫ్టీలో ఒక పొజిషన్ అనేది తీసుకున్నాను ఇక్కడ. అది కాక మనకేంటి ఈఎంఐ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో స్టాప్ లాస్ అనేది దీని కింద పెట్టుకొని ఇక్కడ అనేది బై చేశాను మార్కెట్. ఇక్కడ బై చేయగానే నాకేంటి ఇదిగోండి ఇక్కడ వరకు వెళ్ళింది మార్కెట్, కానీ ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసి మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేశాను. నాకేంది ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఇక్కడతో ఇంకా ఈ ట్రేడ్ క్లోజ్ అయింది. ఇంకో ట్రేడ్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో ట్రై చేశాను. బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి ఇదిగోండి మనకేంటంటే మార్కెట్ అనేది మంచి డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో అందుకని నేను ఏంటంటే ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి ఒక పుల్ బ్యాక్ వచ్చింది. మనకేంటంటే ఇదిగోండి 5 minutesలో మనకి ఇంత రాగానే కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది. ఈ పుల్ బ్యాక్ దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. ఈ క్యాండిల్ క్లోజ్ మళ్ళీ ఇదిగోండి 1 minute క్యాండిల్ ఇస్తే మనకి ఏంటి క్లియర్గా అర్థమైంది. ఇదిగోండి 1 minute క్యాండిల్ వస్తే నేనేంది ఇదిగోండి ఇక్కడ క్లోజ్ అవ్వగానే ఇక్కడ అనేది నాది ఏంటి ఎంట్రీ అనేది అయింది. ఇదిగోండి దీని టాప్లో నాకు ఎంట్రీ అయింది. దీని కింద అనేది స్టాప్ లాస్ అనుకున్నాను. ఓకే, ఇంకా ఓవరాల్ స్టాప్ లాస్ వచ్చేసరికి ఇక్కడ అనుకున్నాను. ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ అనేది షూట్అప్ చేశారు. నాకేంది ఇక్కడ ప్రీమియమ్స్ అనేవి బాగా పెరిగినాయి. ఓకే, అది ఈరోజు ట్రేడ్ వచ్చేసరికి డే వన్ ట్రేడ్స్ ఇక్కడతో అయిపోయాయి. సో ఇప్పుడు ఎనాలిసిస్ చెప్తా చూడండి. బ్యాంక్ రేపు మండే మార్కెట్ ఎలా ట్రేడ్ అయ్యే ఛాన్స్తో చూపిస్తాను చూడండి. మండే వచ్చేసరికి ఇదిగోండి నేనేంటంటే ఇంకా బీటీఎస్టీ అనేది తీసుకోవడం ఆపేసాను. ఎందుకంటే ఒకవేళ నాకు 100% కరెక్ట్ అనిపిస్తేనే బీటీఎస్టీ అనేది తీసుకుంటాను. ఓకే, ఎందుకంటే నాకేంటి ఆ 30 days ఛాలెంజ్లో అనేది లాసెస్ అనేవి బీటీఎస్టీలో మనము 100 points అనేది లాస్ అనేది ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకన్నా ఒక 100 points అనేది డౌన్ అయినా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అందుకని నేను ఏంటంటే బీటీఎస్టీ ఒకవేళ 100% ఇటే మూవ్ అయింది అనుకుంటేనే తీసుకుంటాను, లేకపోతే తీసుకుంటాను. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకేంది ఇక్కడ వచ్చేసరికి మనకేంది ఒక ట్రెండ్ లైన్ అనేది వస్తుంది. సో బీటీఎస్టీ వచ్చేసరికి ఇదిగోండి నాకు తెలిసి ఈ మధ్యలో ఎక్కడైనా సైడ్ వేస్ టు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మనకి ఫస్ట్ క్యాండిల్లోనే ఇదిగోండి ఇలా కిందకు అనేది వచ్చేసింది. ఇదిగోండి మనకేంటంటే ఒకవేళ ఈ లెవెల్ దాటితేనేది మనకి ఇంకా డైరెక్ట్ బయింగ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ ఫుల్ బ్యాక్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చూద్దాం మార్కెట్ అనేది మండే ఎలా ఓపెన్ అవుతుందో. నేను అనుకోవడం అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఉంది మనకి లాస్ట్ 15 minutes చూస్తే మనకేంది ఇక్కడ వరకు పానీ లేదు. మార్కెట్ని ఇక్కడ వరకు పానీ లేదు. ఇక్కడ నుంచి మనకి సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది అంటే మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు అనుకుంటున్నాను నిఫ్టీలో వచ్చేసరికి. అలాగే బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అంతే. ఇదిగోండి మనకేంటంటే 3 PM నుంచి ఏంది మనకి సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒకవేళ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇంకా ఈ లెవెల్ దాటి మనం ఏంటి బయింగ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. ఓకే, అది
ఇంకా రేపటి 3 మేజర్ స్టాక్స్ చూద్దాం. 3 మేజర్ స్టాక్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇది ఫస్ట్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ గార్డ్. ఇది నేను ఒక 4 days బ్యాకే చెప్పాను. ఇదిగోండి ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకి దీని కింద అనేది స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మనం 312 రూపీస్ అనేది స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఏంటి మనకి మంచి మూవ్మెంట్ అనేది రావచ్చు. ఎందుకంటే చూపిస్తాను చూడండి. మనకేంటంటే మార్కెట్ ఇదిగోండి ఇలా మూవ్ అవ్వగానే ఫస్ట్ సైడ్ వేసేది, మళ్ళీ తర్వాత ఇలా మూవ్ వచ్చింది, ఇలా సైడ్ వేసి వచ్చింది, తర్వాత ఇలా మూవ్ వచ్చింది, ఇలా సైడ్ వేసి వచ్చింది. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ నుంచి మూవ్ అనేది వచ్చి ఛాన్స్. ఒకవేళ స్టాప్ లాస్ వచ్చింది మనకి ఏంటంటే మ్యాక్సిమం 310 దగ్గర ఏంటి మనం అనేది ఎగ్జిట్ అయిపోవచ్చు. సో లాంగ్ టర్మ్కి అయితే ఇది చాలా బాగుంటుంది. ఓకే, అలాగే ఆ ట్రేడ్ కూడా మీరు ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. సో సెకండ్ వచ్చేసరికి ఐసిఐసి బ్యాంక్. ఐసిఐసి బ్యాంక్లో ఏంటంటే మనకి ఇదిగోండి ఇక్కడ అనేది ఒక మంచి జోన్ అనేది ఫామ్ అయింది. ఈ జోన్ బ్రేక్అవుట్ ఇస్తే మనకి మంచి బయింగ్ అనేది వెళ్ళింది. ఒకవేళ ఇక్కడ కన్నా కిందకు వచ్చింది అనుకోండి మనకి వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఐసిఐసి బ్యాంక్ వచ్చేసరికి నేనేంటి ఇదిగోండి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి చాలా రోజుల నుంచి సైడ్ వేస్ టు గ్యాప్ డౌన్ ట్రై చేస్తుంది. కానీ ఏంటంటే మనకి సెల్లర్స్ అంత ప్రెషర్ అనేది లేదు. సో ఇదేంటంటే ఈజీగా మూవ్ అవుతుంది. సో బయర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ బయర్స్ ఉన్నారు, ఇదిగోండి ఇక్కడ బయర్స్ ఉన్నారు. ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేసుకుంటే మనకి ఇది బయింగ్ ఆపర్చునిటీ అనేది కనిపించింది. సో 15 minutes చార్ట్ చూస్తే ఇదిగోండి ఇక్కడికి వస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి 15 minutes చార్ట్లో మనకేంటంటే ఇదిగోండి ఈ లెవెల్ దాటితే మీరు బయింగ్ అనేది తీసుకోవచ్చు. ఇదిగోండి ఈ లెవెల్ ఇక్కడ కన్నా ఈ లెవెల్ దాటింది అనుకోండి మీరు ఎందుకు బయింగ్ వరకు తీసుకోవచ్చు. లేకపోతే మార్కెట్ అనేది ఇదిగోండి ఇలా ట్రేడ్ అయ్యి ఇక్కడ నుంచి ఇలా ఫుల్ బ్యాక్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి బయింగ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో చూద్దాం ఏమైతే ఐసిఐసి. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫోసిస్. నేను చాలా రోజులు నేను చెప్తా ఉన్నాను ఇన్ఫోసిస్లో వచ్చేసరికి బయింగ్ వస్తుందని. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇది 4 hours క్యాండిల్కి వస్తే మనకేంటి ఇంకా మేజర్ లెవెల్కి వచ్చేసింది. నేనేంటంటే ఇదిగోండి ఈ లెవెల్ నుంచి నేను అనేది ఇదిగోండి ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈజీగా మనకేంటంటే ఒకవేళ ఈ లెవెల్ దాటిందనుకోండి మనకి ఈజీగా బయింగ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ 30 days ఛాలెంజ్లో ప్రతి ఒక్కటి నేను జనరల్ చేస్తున్నాను. సో ఈ 30 days ఛాలెంజ్ ఇదిగోండి ప్రతి ఒక్కటి ఇదిగోండి నేను ఎక్కడ తీసుకున్నాను సపోర్ట్, ఎందుకు తీసుకున్నాను, రీజన్ ఏంటి, నాకు ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఎందుకు వచ్చింది, లాస్ వస్తే ఎందుకు వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి నేను ప్రతిరోజు వచ్చిన ప్రాఫిట్స్ లాస్ డైలీ అనేది ఇక్కడ రాసేస్తాను. సో చూద్దాం. ఓకే, ఇది వచ్చేసరికి ఆఫ్టర్ 30 days అనేది ఈ జనరల్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. 30 days తర్వాత మీకు ఈ జనరల్ అనేది చూపిస్తాను. ఓకే, ఇక్కడ వరకు వీడియో చూసింటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.